మాట పెగలదు, ముద్ద దిగదు. మన మనసుకు దగ్గరైన మనిషి పోయినప్పుడు లేదంటే అంత బాధ కలిగినప్పుడో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ గొంతు క్యాన్సర్ బాధితుల పరిస్థితి కూడా ఇదే. జీవితంలో తమ గొంతుతో ఎంతో కీర్తి సంపాదించి తర్వాత ఆ గొంతే పనికిరాదంటే ఎంత కష్టం. గొంతు సమస్యలను నిర్లక్ష్యం చేసి థ్రోట్ క్యాన్సర్ తెచ్చుకున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. భారతదేశంలో క్యాన్సర్ పేషెంట్ల సంఖ్యలో భారీ నమోదు కనిపిస్తోంది. వీరిలో 10 నుంచి 15% గొంతు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులే. ఒక అంచనా ప్రకారం దేశంలో దాదాపుగా 1,20,000 మంది థ్రోట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ సంఖ్య ఏటికేడాది పెరుగుతూనే ఉంది. ఇక పాటలపై ఇష్టంతో గొంతుపై ఎక్కువ ఒత్తిడి పెడుతున్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల థ్రోట్ క్యాన్సర్కు గురవుతున్నారు. అయితే ఇదొక్కటే కారణం అని కూడా నిపుణులు నిర్ధారించలేకపోతున్నారు. శరీర అవసరాల కోసం అంతర్గతంగా కణాలు పుడతాయి. అవి కొన్నాళ్ల తర్వాత మృత కణాలుగా మారిపోయి కొత్త కణాలకు అవకాశమిస్తాయి. కానీ క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో దీనికి విరుద్ధంగా అవసరం లేకున్నా కొత్త కణాలు లెక్కకు మించి పుట్టుకు వస్తాయి. దీనికి తోడు దెబ్బతిన్న కణాలు అలాగే ఉండిపోతాయి. దీంతో గొంతు భాగంలో గడ్డలు ఏర్పడి థ్రోట్ క్యాన్సర్గా పరిణమిస్తుంది. ఈ వ్యాధి రావడానికి ప్రత్యేకంగా ఒకటే కారణం అంటూ ఏమీ కనిపించదు. అలాగే పొగాకు ఏ రూపంలో అయినా దీర్ఘకాలం పాటు తీసుకున్నా, అతిగా మద్యం సేవించే అలవాటు ఉన్నా కూడా గొంతు క్యాన్సర్ రావచ్చు. నగరాల్లో పెరుగుతున్న విపరీతమైన కాలుష్యం, దుమ్ము, ధూళి కణాలు కూడా థ్రోట్ క్యాన్సర్కు ఒక కారణం. కొన్నిసార్లు క్యాన్సర్ కణాలు స్వరపేటిక నుంచి ఇతర అవయవాలకు పాకడం ద్వారా మరింత ప్రమాదకరంగా మారుతుంది. థ్రోట్ క్యాన్సర్ వరకు మనం చూసుకుంటే నాలిక వెనకాల భాగం నుంచి స్వరపేటిక వెనకాల భాగంలో ఆహారం వెళ్లే దారి ఇదంతా కలిపి మనం జనరల్గా థ్రోట్ అనుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి నాలిక వెనకాల భాగంలో ఉండేదాన్ని ఓరోఫారింగ్స్ అంటాం. దాని కింద భాగంలో ఉండేదాన్ని హైపోఫారింగ్స్ అంటాం. దాని ముందు భాగంలో మాటకు సంబంధించిన దాన్ని స్వరపేటిక అంటాం. ఇప్పుడు ఈ 3 ఏరియాస్లో కూడా క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఈ మొత్తం కలిపి థ్రోట్ క్యాన్సర్ అంటాం. థ్రోట్ క్యాన్సరు ప్లస్ లారింగ్స్, స్వరపేటిక క్యాన్సర్ వీటికి సంబంధించిన వరకు మనం ఎండోస్కోపీ చేసి ముందు జబ్బు ఎక్కడ ఉన్నదనేది చూడాలి. చూసిన తర్వాత ఏ ఆర్గాన్స్ లోపల చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి, ఏ పార్ట్స్ వరకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది చూసుకోవాలి. తర్వాత అక్కడ నుంచి ఆ ఏరియా నుంచి ఒక చిన్న బయాప్సీ, ఒక చిన్న ముక్క రూపంలో బయాప్సీ రూపంలో తీసి నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు సిటీ స్కాన్, అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. లారింగ్స్ క్యాన్సర్ అయితే కనుక, అంటే స్వరపేటిక క్యాన్సర్కి సంబంధించింది అయితే మనం ఛాతీ భాగం కూడా బాగా మంచిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే కొంతమందికి అదే సమయంలో లంగ్స్లో కూడా, ఊపిరితిత్తుల్లో కూడా క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కింద వరకు మనం పూర్తిగా స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఈ ఎండోస్కోపీ ద్వారా బయాప్సీ చేసి తర్వాత స్కాన్ చేసి ఆ 2 చూసిన తర్వాత నిర్ధారణ చేస్తాం ఏ స్టేజ్లో పేషెంట్ ఉన్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారణ చేయగలుగుతాం. గొంతులో గరగర, గొంతు నొప్పి లాంటి లక్షణాలు అప్పుడప్పుడు కనిపిస్తుండడం సహజమే. అయితే నెల రోజుల కంటే ఎక్కువగా ఈ లక్షణాలు ఉంటే మాత్రం అనుమానించాలి. ఏం తిన్నా మింగలేనంతగా నొప్పి, మెడలో ముద్దలా తయారవుతున్నట్టుగా అనిపించడం, దీర్ఘకాలంగా చెవిపోటు లక్షణాలు కనిపిస్తాయి. స్వరపేటికతో మనం మాట్లాడడం, ఆహారం మింగడంతో పాటు శ్వాస తీసుకోవడం సైతం జరుగుతుంటుంది. ఈ కారణంగానే గొంతు క్యాన్సర్ బారిన పడిన వారికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇక కొంతమందిలో నోటి నుంచి దుర్వాసన వస్తుంది. మెడ దగ్గర వాపు, అకారణంగా దగ్గు రావడం లాంటి లక్షణాలన్నీ ఏకకాలంలో కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. ముఖ్యంగా 50 ఏళ్ల వయసు దాటిన వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి. గొంతు క్యాన్సర్ ప్రాథమిక దశలో టాన్సిల్స్ లక్షణాలు పోలి ఉంటాయి. దీంతో చాలామంది అశ్రద్ధ చేస్తారు. ఇదే తరువాత ప్రమాదకరంగా మారుతుంది. స్వరపేటిక దగ్గర ప్రారంభమైన క్యాన్సర్ కణాలు ఇతర అవయవాలకు పాకడం వలన ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి మొదటి, 2వ స్టేజిలో ఉండగానే గొంతు క్యాన్సర్ను గుర్తించడం చాలా ముఖ్యం. ట్రీట్మెంట్ వరకు చూసుకుంటే ముందు మనం స్వరపేటికి సంబంధించిన క్యాన్సర్ వరకు ఫస్ట్ స్టేజ్లో కానీ సెకండ్ స్టేజ్లో కానీ ఉంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. సర్జరీ చేయొచ్చు లేదా రేడియేషన్ చేయొచ్చు. అది రకరకాల రీజన్స్ బట్టి మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది చేయగలుగుతాం. చిన్న డిసీజ్ ఉంటే నోటి ద్వారా లేజర్ ద్వారా ఆపరేషన్ చేసి తీసేయొచ్చు. అలా కాకుండా రేడియేషన్ కూడా ఇవ్వచ్చు. కొంచెం పెద్ద డిసీజ్ అయితే, అంటే స్టేజ్ 3లో కానీ స్టేజ్ 4 కానీ ఉంటే కనుక రేడియేషను దాంతోపాటు కీమోథెరపీ చేయొచ్చు. లేదా ఇంకా పెద్ద స్టేజ్ ఉంటే కనుక ఆపరేషన్ చేసి ఆ ఏరియాని తొలగించి, అంటే స్వరపేటికని తొలగించి
మళ్ళీ కృత్రిమంగా మాట అనేది కూడా ఇవ్వగలుగుతాం. మాట నార్మల్గా న్యాచురల్గా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు మామూలుగా మాట్లాడగలుగుతారు. అలా కాకుండా థ్రోట్లో క్యాన్సర్ అంటే ఫారింగ్స్ క్యాన్సర్ అనుకుంటే దీనిలో కూడా మొదటి స్టేజ్లో ఉంటే మనం లేజర్ ద్వారా ఆపరేషన్ చేసి తీసేయొచ్చు. అలా కాకుండా కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 కానీ ఉంటే కనుక మనం మళ్ళీ దానిని ఆపరేషన్ ద్వారా చేయొచ్చు, లేదా కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ ఈ కాంబినేషన్లో కూడా మనం వారిని జబ్బు నుంచి నివారణ చేయొచ్చు. ఫారింగ్స్ క్యాన్సర్, లారింగ్స్ క్యాన్సర్ అనేది హ్యాబిట్ రిలేటెడ్ క్యాన్సర్ కాబట్టి మనం వాటిని హ్యాబిట్స్ని స్టాప్ చేయగలిగితే ఈ జబ్బు రాకుండా నివారణ చేసేదానికి ఛాన్స్ ఉంది, ప్రివెంట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. గొంతు క్యాన్సర్ బారిన పడిన వారు మనోధైర్యం కోల్పోకుండా ఉండడం చాలా అవసరం. తమ జీవితకాలంలో గొంతును ఎక్కువగా ఉపయోగిస్తున్నవారు, ఇంకా పొగాకు సేవిస్తున్నవారు గొంతు క్యాన్సర్ గురించి ముందు నుంచి అప్రమత్తంగా ఉండాలి. గొంతు క్యాన్సర్ బారిన పడ్డాక ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. దీనివలన మరికొన్ని సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి సమతుల ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. బయట తినే చిరుతిళ్ళు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయి. నకిలీ నూనెలు, జంక్ ఫుడ్ గొంతును పాడు చేస్తాయి. అలాగే తీసుకునే ఆహారం విరుద్ధంగా ఉండకూడదు. అంటే వేడివేడి బిర్యానీతో కూల్ డ్రింక్ లాంటివి తాగడం వలన గొంతు భాగంలో శక్తి హరించుకుపోతుంది. దీర్ఘకాలం ఉండే గుండె మంటకు, గొంతు క్యాన్సర్కు అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ లక్షణాలతో ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్ లక్షణాలు గుర్తించగలిగితే మంచిది. సాధారణంగా క్యాన్సర్ అంటే చాలా ఖరీదైన, బాధతో కూడిన చికిత్స అనే భావన ఉంది. కానీ గొంతు క్యాన్సర్ను ఫస్ట్ స్టేజ్లో గుర్తిస్తే సులువుగానే నయం చేసుకోవచ్చు. కాబట్టి అవగాహన, అప్రమత్తత వలన ప్రయోజనం ఉంటుంది.